ఉండును. రెండవదిగా చూస్తాను చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోబడనంత పని నీ నోటి వలన జరుగునియకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన నీ దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యయపరుచుకునేదవు. ఇప్పుడు రెండవదిగా నీ దేహాన్ని ఏది చెరుపుతుంది అంటే నీ మాటలే నీ దేహాన్ని చెరిపివేస్తాయి. ఇక్కడ రాయబడిన మాట, నీ దేహమును శిక్షకు లోబడినంత పని నీ నోటి వలన జరుగనీయకము. అంటే మనిషి యొక్క దేహము పాడైపోవడానికి మనుషుడు మాట్లాడే మాటలే మనుషుని దేహము అపవిత్రపరుస్తున్నట్టుగా చూస్తాం. కనుకనే ఈ ప్రసంగి 5:2 రాయబడి ఉండగా, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు గనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని రాయబడి.